ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ, మహావరుడ, సర్వశక్తిమంతుడ, నీకే ప్రేమించిన మా ప్రియకారులకు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాలమంతా కూడా క్షేమంగా కాచి కాపాడి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చావు. మరలా నీ సన్నిధిలో వచ్చి నేను స్తుతించే ధన్యతను నాకు ఇచ్చావు ప్రభువా. ఇటు ధన్యత లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారి ధన్యత దయచేసి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని చదివి వివరించడానికి నాకు శక్తి లేదు, బలము లేదు నాయన. దయచేసి నాకు సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవదాసులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. 103వ కీర్తన. నేను ఎప్పుడు వాక్యం చెప్పలేదండి, చదవటం మేమొచ్చు, నాకు రాయడం రాదు. మరి దేవుడు అయ్యగారిని ప్రేరేపించి ఇది నాకు ఎందుకు ఇచ్చారో అది దైవదాసులకి ప్రభువుకే తెలుసు. కనుక ప్రభువే నన్ను వాడుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రతులగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇలా బ్రతికి ఉన్నాం కనుకనే ప్రాణముతో దావీదు భక్తుడు చెప్పుకుంటున్నాడు, యెహోవాను సన్నిధించాలి. మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. మరి పక్షిరాజు యవనము వలె యవనం ప్రతులగుచున్నట్లు దేవుని నమ్మిన బిడ్డలకి ఎటువంటి బాధలు వ్యాధులు ఉన్నప్పటికీ తండ్రి ఎప్పటికీ నూతనంగానే కనిపిస్తూ ఉంటారు వారు. మరి సమాధి నుంచి ప్రాణాన్ని విమోచించారంటే చనిపోయే మనల్ని కూడా సజీవులో ఉంచి ఈ పరిచర్య చేయడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినందుకు దేవుడికే స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది త్రోసి వేసినప్పటికీ, ఎవరు విడిచిపెట్టినప్పటికీ దేవుడు విడిచిపెట్టే త్రోసి వేసే దేవుడు కాదు. దేవుడు కృపగలవాడు కనుక ఈ కృపతో మమ్మల్ని ఇంతవరకు నాయన వాడుకున్నందుకు దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు పద్మాల కూడా వచ్చి అనే మాటలు చెప్పాలని ప్రభు పేరుగా ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం. దేవత్వంలో మనకి ఇచ్చినటువంటి సదావకాశాన్ని దేవుడు ప్రశ్నకులుగా మనందరం ప్రార్థన ఉన్నాం. దేవుని స్తోత్రం. కాదమ్మా రామ్మ, ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు నేను ముందే చెప్తున్నాను కదా. నేనంతా చేస్తాను.
స్తోత్రం 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 తండ్రి నాయన మహాపరిశుద్ధుడు నాయన కృప కలిగిన తండ్రి దయ కలిగిన ప్రభా నీకు దేవాలు భగవాన్ స్థితులు చెల్లిస్తున్నాం ప్రభా అయా నా తండ్రి ఐదో కూడికి ప్రభా అయా మమ్మల్ని నడిపించింది మా దేవ స్తోత్రం తండ్రి నాయన పాటల్లో ఉన్నాం తండ్రి నాయన వాక్యంలో తండ్రి నాయన మరి సమాధానం కలిగినట్టు తండ్రి నాయన మఠంలో కేతున్నారు మాట్లాడి ఉన్నా ప్రభా నిలబడేదే కాదు తండ్రి మాట్లాడేది మీరే ప్రభా తండ్రి నాకు నాలో ఉన్న తండ్రి సమస్త బలహీనతలు నాయన చెప్పలేని స్థితిలో ఉన్నాం తండ్రి ఆయన క్షమించే దేవుడు తండ్రి పట్ల ఎన్నో మాకు అద్భుత కార్యాలు చేసి ఉన్నాం దేవుడు నాయన వివరించడం ప్రేమ నాయన ఇచ్చిన ఆయన మీ దేవునిలో మాకు నిలబడి ఏ స్నానంలో ఉంచున్నాం తండ్రి ఆమేన్. సమయంలో దైవ సేవకులు వచ్చి దైవత్వం వస్తుంది. అలాగే దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన దినాలు ఎంతగానో నన్ను నిలబడ తలవంతుల కింద భద్రపరిచి ఉన్నాడు. ఆయన చేసిన మేలుకు నేను మెచ్చుకోవడానికి క్షమించలేను. నేనేమి ఉన్నాను కేవలం దేవుని కృపలో ఉన్నాను. మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు సంఘములకు మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము దావీదు రాసిన కీర్తన గ్రంథము 14వ అధ్యాయము కీర్తన గ్రంథం 1వ వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొనరు. వారు చెడిపోయినారు, అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. చాలు చాలు కాబట్టి దేవునికి స్తోత్రములు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుని వారు చెడిపోయిన అసహ్యకార్యములు చేస్తూ ఉంటారు. దేవుడు లేకపోతే మనం లేవు, మనం లేకపోతే దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున, దేవుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నామో దేవుడు, మనమైతే తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల మనం జన్మించాము. దేవుడైతే ఆయన మన కొరకు ఆయన పరిశుద్ధుడై జన్మించాడు. హల్లెలూయా. ఆయనలో ఏ కలమక్షణం లేదు, ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఎందుకంటే నశించిన వారిని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే దేవుడు బుద్ధి లేదనుకుంటారు. అయితే దేవుడు ఉన్నాడని ఇక్కడ చదివిస్తున్నాడు. అసహ్య కార్యాలు నన్ను ఎవరు చూస్తున్నాడు, నేను నాకు ఎవడు చెప్పేవాడు లేడు అని వాడు ఎంత చెప్పినా కూడా చెవిటివాడుగానే ఉంటాడు, ఎంత చూపించినా కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. వాడికి ఎదుగు ఉండదు, బొద్దుగా ఉండదు. ఎందుకంటే కుటుంబం భాగం కూడా ఏముండదు. వాడి ఇష్టానుసారంగా తిరుగుతూ త్రాగుతూ ఈ లోకంలో ఒక దినాన ఒక భయంకరమైన వ్యక్తిగా ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు ఇక్కడ మేలు చేయవాడు ఒకడు కూడా ఉన్నాడు. ఎందుకుంటాడు? వాడు మంచోడైతే మేలు చేస్తాడు. చెడ్డోడికి ఎవరు చేస్తాడు మేలు? ఏదో ఒక సమయంలో మంచోడికి మేలు చేయాలని ఎక్కడో ఒక ఆలోచన తలంపు కలుగుద్ది మనిషి. అయితే వీడు ఉన్న ఒకటే చనిపోయిన ఒకటని మరి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ
అంటున్నాడు దేవుడు. చూడండి, అదే అమ్మా, వివేకము కలిగి దేవుడు ఎందుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశంలో. అంటే మన పక్షంగా ఉన్నాడు, మన పైవాడుగా ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. మన కుడి పక్కన, ఎడమ పక్కన, మన ముందు, మన వెనుక ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. అందుకని వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి. చాలా మంది నన్ను ఎవరు చూస్తున్నారు అని అనుకుంటారు, కానీ ఎవరు చూస్తున్నారు? మనకి దేవుడు చూస్తున్నాడని ఇక్కడ లేఖనాలు చదివిస్తున్నాయి అన్నమాట. వివేకము కలిగి దేవుని ఎత్తుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులని పరిశీలిస్తున్నాడు. అందుకని దేవుడు మనం పరిశీలిస్తున్నాడు కాబట్టి మనం నిత్యము కూడా దేవుడు మనతో ఉన్నాడని మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడతాం, తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా జీవిస్తాం, తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా ఉంటాం. కానీ ఇప్పుడు నీవు నేను జీవము కలిగిన దేవుణ్ణి మరి దేవుడు కలిగిన దేవుడు మనం నమ్ముకున్నాం. మన దేవుడు ఏమన్నాడు? ఆయన పరిశీలిస్తాడంట. వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు మన బిడ్డలకి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. పిల్లలకు అసలు చదివైన సరే అక్షరాలు రావు. ఆ రానప్పుడు కూడా వాళ్ళకి మోయలేని బుక్స్ ఇస్తున్నారు. తర్వాత పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే 5,000 అంటే సోని మన యవన గారి పాప మనవరాలు స్కూల్లో జాయిన్ చేస్తే ఆ పాప ఈకే స్కూల్కి స్టార్ట్ 50,000 కట్టారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాప అసలు ఏమీ తెలియదు. తాత, మామ, తల్లి, తండ్రులు, వీళ్ళు, వాళ్ళు, మామయ్య, అత్త, వీళ్ళే తెలుసు. కానీ ఈ చదువుల జ్ఞానం వాళ్ళకి తెలియదు. ఆ తెలియడానికి జ్ఞానపడానికి ఎంత కట్టారండి? 50,000 కట్టారు. మరి దేవుడి దగ్గర ఉచితంగా మనం రెండేనంటే 10 రూపాయల సాధ్యం కోసం, 20 రూపాయల సాధ్యం కోసం, 50 రూపాయల సాధ్యం కోసమే చూసుకుంటున్నాం. కానీ ఇది దేవుడు మనకు ఉచితమైన స్కూల్. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చి నేర్చుకోండి. మీ మాటలు సరి చేసుకోండి, మీ నడకలు సరి చేసుకోండి, మీ ఆలోచన సరి చేసుకోండి, మీ ఉద్దేశాలు సరి చేసుకోండి అని దేవుడు చెప్పితే మనం పాతలాగానే ఉండి పాతలాగా చేస్తే మనం దేవుని మనుషులు కాదు, మన దేవుని దుఃఖపరిచేవారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన కష్టకాలము, మన శ్రమ కాలము మన దేవునితో తీర్మానం చేసుకున్నాం. మనకి ఎవరో చెప్పడం వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం. మనం నశించుకోవడం దేవునికి ఇష్టం లేక దైవజనుల ద్వారా రక్షించబడ్డాం. ఆ రోజు దైవజనులు కొన్ని ప్రశ్నలు మాకు వేశారు. మన దేవుడు ఎక్కడున్నాడు అంటండి? ఆకాశంలో ఉన్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు. అయితే మనం చనిపోయినా, బాప్తిసం తీసుకున్నాక మనం ఏమైపోయి ఈ లోకం నుంచి చనిపోయినప్పుడు మన మాటలు చచ్చిపోవాలి, మన నడక కూడా అంత కూడా మరి ఎక్కడ చూసినా మనమే కనపడుతుంది. నాకైతే చాలా దూషింపబడతానే, ఇప్పటికీ దూషింపబడతానే ఉంటాను. ఎవరిని బట్టి దూషింపబడుతున్నా? దేవుని కోసం. హల్లెలూయా. వాళ్ళకి తెలీదు మనం అక్కడికి వెళ్ళాల్సిన స్థలం కాదు, కానీ వాళ్ళు రాలేదని మనం ఏం చేస్తారు? దూషిస్తారు. అయినప్పుడు కూడా మనుషులు మన రక్త సంబంధులే, మన బంధువులే. ఈరోజు నేను బాగున్నాను కాబట్టి నన్ను రమ్మని పిలుస్తున్నాను. ఆ రోజున నన్ను రమ్మనేవాడు లేదు, ఆ రోజున దాహం పెట్టినోడు లేదు, ఆ రోజు నన్ను సంరక్షించేవాడు లేదు. నా భర్త కూడా నన్ను తోసివేసిన పరిస్థితి. ఒక దెబ్బ కొట్టినా ఊరుకుంటాం, కానీ మంగళసూత్రం 10 మందిలో కట్టించుకున్న మంగళసూత్రం చచ్చిపోయినంత వరకు ఆయనే నా దేవుడు, దేవుడు తర్వాత దేవుడు ఆయన అనుకుంటాం. తెలియనప్పుడు ఇప్పుడు ఆయన కంటే గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. అయితే తెలియనప్పుడు ఎంతో వేదన, ఎంతో దుఃఖం, ఎన్నో ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అయినప్పుడు కూడా మనం దేవుడి వైపు చూస్తే ఆ శ్రమగానే ఉంది. ఎందుకంటే దేవుడు నీ కోసం, నా కోసం కలవరి శిలువలో
ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో దూషించబడ్డాను. ఆయనలో ఏ పాపం ఉన్నది? చెప్పుతుంటేనే పిడుగుద్దులు గుద్దుతున్నారు, చెప్పుతుంటేనే అవమానం పరుస్తున్నారు. అయినప్పుడు ఆయన ఎవరి కోసం? మన కోసమే. హల్లెలూయా. మరి ఆయన వైపు మనం చూసినప్పుడు మనం ఇక దేవుళ్ళో మన సమస్తం కూడా మార్పు చేసేవారుగా మనము ఉండాలన్నమాట. ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? వివేకము కలిగి దేవుని ఎదుగువారు కలలేమో అని యెహోవా ఆకాశం నుండి చూస్తున్నారు, పరిశీలిస్తున్నాడు. పరిశీలించేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక ఈ లోకంలో చదువు వరకు ఒక మార్కులు చదివి ఒక ఉద్యోగంలోకి వెళ్ళడం కోసం మనం ఎంత పరిశీలిస్తున్నాం? ఈ క్వశ్చన్ దేవుడు ఏమన్నాడు? నీవు నీ దేవుడే యెహోవా మాట చక్కగా విని దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడు అని దేవుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసి దానికి జవాబు మనం రాయిపోతే, అయ్యో ఇన్ని రోజులు సంవత్సరం డబ్బు టైము 5 నిమిషాలు ఆలస్యమైతే గోడ కూర్చింది, 5 నిమిషాలు ఆలస్యమైతే 10 మందిలో గేలు చేసినట్టుగా పక్కన అని మనతో మాట్లాడుతూనే ఉంటారు, పాటలు చెప్తూ ఉంటారు. మనం చూసి అక్కడే వాళ్ళందరూ ఏంటని చెప్పి వెనక్కి చూస్తే మనం ఏమైపోతాం? సిగ్గుపడతాం. నేను ఒక్క నిమిషం రాకపోవడం వల్లే కదా అని చాలా ఈ లోకంలోనే ఈ నుంచోబెట్టిన దానికి లేకపోతే నువ్వు పక్కగా ఉండమన్న దానికే ఇంత ఉంటే దేవుడు ఆకాశం నుంచి పరిశీలించేటప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, ఏ స్థితిలో నుంచి నేను నిన్ను రక్షించాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్న మాట నన్ను సరిపోయినంత వరకు కూడా ఉండాల్సింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట ఇంకా మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నామంటే మనలో ఏ లోపాలు ఉంటాయి తప్ప మనం అందుకని ముందు మనంగా దేవుడి దగ్గర పరిశీలించుకోవాలి. అయ్యా నేను ఏ విషయంలో ఉన్నా. అందుకని ఈరోజు సమృద్ధిగా భోజనం చేస్తున్నాయి పక్షులు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి భోజనం చేస్తున్నాయని ఆగిపోతున్నాయా? తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ రాత్రి అంతా కూడా ఉండి తెల్లవారు మనకంటే ఎక్కువ వేసి దేవుడు శుద్ధిస్తుంటే దేవుడు వెళ్ళమంటున్నాడు. ఆయన రాశాడు, బైబిల్లో కూడా ఉంది. తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు, ఉత్తరం మొదలుకొని దక్షిణ వరకు అనేక లేఖనాల్లో కూడా దేవుడు నేర్చుకోవడానికి 66 పుస్తకాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. అయితే ఆకాశ పక్షులు దేవుడి మాట వింటున్నాయి, సేవలు దేవుడి మాట వింటున్నాయి, కానీ మనిషి మాత్రం దేవుడి మాట వింటారు. మన మనుషుల వైపు చూడవద్దండి. ఈ అడుగు ఒక పునాదిని కట్టాలంటే ఒక సిమెంట్గా, తర్వాత నీ ఇంటిలో నీ భార్య ఒక మరి ఇనుముగా, నీ బిడ్డలు ఒక కంకరగా, నీ బిడ్డలు ఒక ఇసుకలాగా నువ్వు ఒక పునాది వేస్తే అది ఎన్ని అంతస్తులైనా సరే అది దేవుడు సంకల్పం అయితే అది ఆస్వాదించడానికి దేవుడు చూస్తాడు. కానీ దాన్ని పడబడటానికి ఇసుక మీద వేస్తే ఏమవుతుంది? పడిపోద్ది. పునాది వేసి కట్టే ఎన్ని అంతస్తులైనా మనం కట్టగలం. అయితే దానికి కట్టడానికి దానికి సమృద్ధిగా ఉంటేనే కట్టగలుగుతాం. అలాగే నేను ఉన్నానా లేదా? ఇప్పుడు సిమెంట్ కావాలి, స్లాబ్ వేయడానికి ధరగ మరి ఇసుక కావాలి. మన గోడ ప్యాస్టింగ్ చేయడానికి చాలా మెత్తగా ఇసుకలోనే చూడండి 2 రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరో కొంచెం వేసుకుంటే ఎక్కడి నుంచి కోపించారండి భాషం గారు అన్నారు. మాది కాదయ్యా, తోడు సహోదరులు ఏదో ప్లేస్ ఉన్నాం కలిసి అని అంటే నిజంగా చాలా బాగుంది. చాలా ఎందుకని ఆ ఇసుక చూడంగానే ఇది చాలా మంచిది. ఆ ఇసుక దేవుడు ఎవరు సృష్టి? అది దేవుని సృష్టి. ఇసుక దేవుని సృష్టి, ఆకాశం దేవుని సృష్టి, భూమి దేవుని సృష్టి. ఈ లోకం మనకి జీవించడానికి అంతా కూడా ఆయన మాటతోనే సృష్టించారే. అవన్నీ కూడా దేవుడు అనుకోనంగా ఎన్ని వరదలు వచ్చినా ఇసుక కొట్టుకుపోయినా మళ్ళీ పుట్టిస్తాడంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన కనుదృష్టి అక్కడ నిలిచి ఉన్నది. దేవుని కనుదృష్టి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన దీవించలేడు. ఎన్నో కష్టాలు మన జీవితంలో కలుగుతాయి, ఎన్నో శ్రమలకు వస్తాయి. అయినప్పుడు కూడా ఆయన నోరు తెలవరా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక మాట అంటే చాలు ఎందుకంటే రెచ్చిపోతే ఈ భీమానం ఆ మాట మన పక్కకి ఎక్కువది ఏముండదు. ఆ ఒక్క మాట 10 మాట అయిపోతే మన ఏమేమైపోతే ఏమనం అయిపోతుంది. ఎప్పుడైనా ఏమనం అయిపోతావు. ఎందుకని మనం మాట్లాడకూడదు అయ్యేది కాదు.
అయితే దేవుడి కృపను బట్టి దేవుడు ఎంతగా కూడా మార్చబడితే ఆ బిడ్డలు అంతగా మార్పు చెందుతారు. అయితే ఏదేమైనప్పుడు కూడా వాక్యానుసారంగా జీవించుకుంటూ ఫలించుకుంటూ అభివృద్ధి పొందుతూ దేవుని కృపలో ముందుకు సాగాలంటే మనం దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించుకుంటాం. స్తోత్రములు 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 ఆయన మహాపరిషుద్ధులు మహోన్నతుడైన తండ్రి నీకు మహిమైన నామమునకు స్తోత్రాలు. గడిచింది నా నెత్తగా మమ్మల్ని కాసి కాపాడిన మీ దగ్గర కింద భద్రపరిచాం, మరొక అవకాశం ఇచ్చాం. ఈ సమయంలో ప్రభావ మీరు ఆకాశం నుండి చూస్తున్న దేవుడు అని మమ్మల్ని పరిశీలించేవాడు అని లేఖనం చదివిస్తుంటే నిజమే. మేము పరిశీలించుకునేవారుగా నువ్వు మాతో ఉన్నవాడని దినదినం కూడా నీ సభలో మేము ఎదుగున్నాము. ఈ లోకంలో నాయన నశించడం నీకు ఇష్టం లేక నన్ను రక్షించావు కాబట్టి ప్రభావ నీ వాక్య